100కి 90% కూడాను మా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సార్. ఈ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు లేకుండా నేడు గిరిజన గురుకులాలు నడవటం లేదని నమ్మకంగా చెప్పవచ్చు సార్. అయితే గురుకుల విద్యా వ్యవస్థలు చూసుకుంటే నేడు బీసీ వెల్ఫేర్స్ అని, ఎస్టీ వెల్ఫేర్స్ అని, మినీ గురుకులాలని ఇన్ని గురుకులాలు ఉండగా కేవలం ఆ గిరిజన గురుకులాల్లో మాత్రమే అవుట్ సోర్సింగ్ విద్యా వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. దానివలన మా ఉద్యోగాలకు భద్రత లేకుండా చేశారు సార్. 2008వ సంవత్సరంలో గెస్ట్ టీచర్స్గా రిక్రూట్ చేశారు. దాని తర్వాత 2012వ సంవత్సరంలో అదే గెస్ట్ టీచర్స్ని పార్ట్ టైం టీచర్స్గా మార్పు చేయడం జరిగింది. తర్వాత 2017వ సంవత్సరంలో అదే పార్ట్ టైం టీచర్స్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలోకి మార్పు చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి 2010 పిఆర్సీ ప్రకారం మాత్రమే మాకు జీతాలని చెల్లిస్తూ ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడాను 2010 పిఆర్సీ ప్రకారం జీతాలు మాత్రమే మాకు చెల్లిస్తూ ఉన్నారు సార్. మా పని వేళలు చూసుకున్నట్లయితే సార్, మేము ఉదయం 5 గంటలకు మొదలుకొని రాత్రి 9-10 గంటల వరకు కూడా పాఠశాలలోనే మా విధులను చేపడుతూ ఉన్నాం సార్. అలాంటి మా జీత భత్యాల విషయాలు చూసుకున్నట్లయితే ఈ రోజున టీజీటీ ఉపాధ్యాయులకు 12,900 రూపాయలు, టీజీటీ ఉపాధ్యాయులకు 14,000 రూపాయలు, జేఎల్స్కు 15,560 రూపాయలు, పీడీలకు 12,000 రూపాయలు, పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మొదలైన వాళ్ళకి 9,500 రూపాయలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు సార్. మరి నేటి సమాజంలో ప్రతి వస్తువు కూడాను ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ధరలు పెరుగుతున్నటువంటి ఈ సమాజంలో మేము బ్రతకాలంటే మాకు ఇచ్చినటువంటి ఈ జీతాలు ఏమాత్రం సరిపోవు సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని నెరవేరుస్తున్నారు. మరి మా గోడు మీకు వినిపించడం లేదా అయ్యా? నా సమస్యలు మీకు తెలియడం లేదా? నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరికీ జరగనటువంటి అన్యాయం నేడు గిరిజన గురుకులాల్లో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు జరిగినటువంటి అన్యాయం ఏ విద్యా వ్యవస్థలో కూడా లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. ఇంత తక్కువ జీతభత్యాలతో మా కుటుంబాలను మేము ఎలా పోషించుకోవాలయ్యా? ఇక జీవోల విషయం చూసుకుంటే గత ప్రభుత్వం వారు జీవో నంబర్ 3ని రద్దు చేసి మాకు ఎనలేని అన్యాయాన్ని చేకూర్చారు. ఇప్పుడేమో 2022 జనవరి 17వ తేదీన జీవో నంబర్ 7 ప్రకారం 3 కేటగిరీలని ప్రవేశపెట్టారు సార్. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. అందులో ఏ కేటగిరీలో కూడాను మా ఉపాధ్యాయ వ్యవస్థని ఏ మాత్రం కూడా పెట్టకుండా ఆఫ్కాస్లో మమ్మల్ని పెట్టి మాకు ఎటువంటి పిఆర్సీలు కూడా రాకుండా చేస్తున్నారు సార్ మా అధికారులు.